హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో హడావుడిగా చేసుకున్న పనులు, వచ్చాక కూడా హడావుడిగా చేసుకున్న పనులు అన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నా పనుల్లోకొచ్చేస్తే ఈరోజు మార్నింగ్ 9 కల్లా గుడికి వెళ్ళాలండి. దానికోసం ఇప్పుడైతే కనుక రెడీ అవుతున్నాను. పిల్లలుంటే కనుక 4:30, 5కి లెగాల్సొచ్చేది. పిల్లలు లేరు కాబట్టి అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారు. అందుకని వాళ్ళు లేకపోతే పనులేమీ ఉండవని చెప్పేసి కొద్దిగా లేట్ అయ్యింది. నేను లేచేపాటికి కూడా దాదాపు 5:15 అయిపోయింది. ఇంకా ఇల్లు అవన్నీ శుభ్రం చేసి ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చేపాటికి కూడా ఇప్పుడైతే కనుక 6 అయిపోయింది. ఇంకా అత్తయ్య గారు కూడా ఫోన్ చేశారు 7:30 కల్లా రెడీ అయ్యి ఉండమని. ఇక ఇప్పుడైతే పెద్ద పనులేమీ లేవు కానీ టిఫిన్స్ అవి కూడా అన్నీ అక్కడే చేస్తాం కాబట్టి జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని బయట ముగ్గేసుకొని పూజ చేసుకొని బయలుదేరటమే. ఇంకా దానికోసం ఇప్పుడైతే ఇంకా నేను ఫాస్ట్గా పనులన్నీ కాదు 2-3 పనులు కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే కనుక స్టార్ట్ అయ్యాను. మొన్న నేను లాస్ట్ ట్యూస్డే అనుకుంటా వీడియో పోస్ట్ చేశాను చూసారా. గుడికి వెళ్ళాలి అని చెప్పేసి నైట్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా, బయట కూడా ముగ్గు వేసుకున్నా కదా. అలానే నిన్న నైట్ కూడా వేసుకుందాము అనుకుంటే ఇంట్లో పనులతోని సరిపోయిందండి. ఎంత ఫాస్ట్గా చేసుకున్న టైం కూడా దాదాపు 11:30 అయ్యింది. ఇంకా ఆ టైంలో ముగ్గు ఏం వేస్తామని చెప్పేసి ఇంకా వేసుకోలేదు. ఈరోజైతే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామండి. మొన్న అయితే కనుక దుర్గ గుడికి వెళ్ళాము. అక్కడ ఖడ్గమాల పూజ చేయించుకుంటారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. విజయవాడలో వాళ్ళకైతే కనుక కంపల్సరీగా ఐడియా ఉంటుంది. ఆ పూజ తెల్లవారుజామున 4:15 ఆ టైంలో స్టార్ట్ చేస్తారండి. మనం 3:30 కల్లా అక్కడ ఉండాలి. అంటే 3:15 ఆ టైం కల్లా ఉంటే కనుక అక్కడ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పూజకి మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అంటే లాస్ట్ టైంలో నేను అక్కడికి వెళ్ళాను. అంటే కరెక్ట్‌గా బ్రహ్మ ముహూర్తంలో ఆ పూజ చేయిస్తారండి. ఒకవైపు ఖడ్గమాల చదువుతా అమ్మవారికి పూజ చేస్తారు. ఇటు మనతో కుంకుమతో అంటే కరెక్ట్‌గా అదే టైంలో పూజ చేపిస్తూ ఉంటారు. అది కూడా గర్భగుడిలోకి కొద్దిగా ఒక 2-3 ఫీట్స్ దూరంలో చక్కగా కూర్చోబెట్టి అమ్మవారి ముందే పూజ చేయిస్తారండి. ఈ పూజ ప్రతిరోజు ఉంటుందండి అదే టైంలో. అది కూడా 15 మంది దంపతులతో చేపిస్తారు ఆ పూజ. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దంపతులకి ఇలా బట్టలు పెడతారండి. ఈ బట్టలతో పాటు ఒక అమ్మవారి ఫోటో కూడా ఇస్తారు. అలానే ఒక లడ్డు ప్రసాదం ఇస్తారు. అక్కడి నుంచి అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 ఆ టైంలో మళ్ళీ శివాలయానికి పంపించి అక్కడ కూడా అభిషేకం చేయిస్తారండి. అంతవరకు అంటే ఖడ్గమాల పూజకి సంబంధించి అంతవరకు చేయిస్తారు. ఇదైతే కనుక నేను లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ అయితే కనుక నాకు లాస్ట్ ఇయర్ అక్కడ అంటే గుళ్ళో పెట్టింది. అందుకని ఈ శారీ అయితే కనుక పూజ చేసుకునేటప్పుడు కానీ ఏదన్నా వ్రతం అలా చేసుకునేటప్పుడు కానీ ఈ శారీయే కట్టుకుంటాను. ఎందుకంటే అమ్మవారు పెట్టిన శారీ కదా, కంపల్సరీగా నేను పూజలకు సంబంధించిన టైంలో మాత్రం ఈ శారీ కట్టుకుంటానండి. మొన్న లాస్ట్ టైం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా కదా, అంటే ఈ కట్కమాల పూజ చేయించుకోవడానికి ఆ రోజే ఈ శారీ కట్టుకున్నానండి. ఇప్పుడు మీకు చూపించిన ఇందాక బ్లూ కలర్ శారీ కూడా మళ్ళీ నెక్స్ట్ డే నేను పూజ చేయించుకుంటే ఆ టైంలో ఆ శారీ కట్టుకొని వెళ్తాను. ఈ దేవి ఖడ్గమాల పూజకి సంబంధించిన టికెట్స్ మాత్రం 2-3 నెలలే ముందే బుక్ చేసుకోవాలండి. అస్సలు ఖాళీ ఉండవు. టికెట్ కూడా వచ్చేసి 5,116 లేదా 5,000 ఉంటుందనుకుంటా. కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంటే బయటికి కానీ లేదా ముఖ్యంగా దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ఏదైనా పూజలు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ముందు ఇంట్లో బయట శుభ్రంగా క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేసుకొని దేవుడి దగ్గర అంటే మన ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ అవ్వాలండి. అది కూడా దీపారాధన కొండెక్కిన తర్వాతే స్టార్ట్ అవ్వాలి. దీపారాధన వెలిగించేసేసి అది వెలుగుతుండగా ఇంట్లో లాక్ వేసేసి అంటే ఇల్లు తాళం వేసేసి అస్సలు వెళ్ళకూడదంట. అందుకని నేను బయటికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా ఇప్పుడు మీకు చెప్పిన లేదా చూయించిన ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా చేసే నేను వెళ్తాను.
మేము గుడి నుంచి రిటర్న్ అయ్యే టైంకి కూడా దాదాపు 12:30, 1 అవుతుందండి. అందుకనే ఒకసారి ఈ మామిడి తాండ్రకి అంటే ఒక లేయర్ వేసేసి ఎండలో పెట్టేసి వెళ్ళిపోతే కనుక వచ్చిన తర్వాత అంటే మేము వచ్చేలోపు ఇప్పుడు వేసిన లేయర్ మొత్తం చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది కదా! ఇంకో లేయర్ వేయొచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే గనక నేను ఇలా మామిడి తాండ్ర మీద ఒక లేయర్ వేసేసి దీన్నైతే గనక ఎండలో పెట్టేస్తున్నాను. తర్వాత కూడా అంటే గుడికి వెళ్తున్నాం కదా! ఎవరైతే గనక టిఫిన్స్ చేయలేదు. కొద్దిగా పాలు కానీ, ఏదన్నా డ్రై ఫ్రూట్స్ కానీ తినేసి వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే కనుక ఒక 10-15 డేస్ నుంచి మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగేస్తున్నాను. మీకు నేను లాస్ట్ వీడియోస్‌లో చూయించాను కదా! ఒక డ్రై ఫ్రూట్స్‌తో డ్రింక్ తీసుకోండి మార్నింగ్ టైం హెల్తీగా అని చెప్పాను చూసారా? ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే కనుక నేను చూయిస్తాను. ఎట్లైనా కొద్దిగా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ జ్యూస్ అయితే కనుక రెడీ చేసుకున్నాను. ఈ జ్యూస్ కోసం నేను నిన్న నైటే డ్రై ఫ్రూట్స్ మొత్తం నానబెట్టేశాను. ఇప్పుడు వీటిని ఎలా నానబెట్టాలో కరెక్ట్‌గా క్లియర్‌గా చూయిస్తాను. బాదాంను మాత్రం శుభ్రంగా కడిగేసేసి వేరే బౌల్‌లో నానబెడతాను. ఇప్పుడు వేరే బౌల్‌లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు, ఒక 7, 8 శనగగింజలు, అలానే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక స్పూను బ్లాక్ కిస్మిస్ ఇవి మొత్తం వేసేసి దీంట్లో ఒక అంజీరా కూడా వేసేస్తున్నాను. తర్వాత వీటితో పాటు ఒక 5, 6 జీడిపప్పులు మాత్రం వేస్తున్నాను. వీటి మొత్తాన్ని ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. నానబెట్టి కూడా ఒక 10-15 మినిట్స్ మాత్రం అలా వదిలేస్తాను. అవి 10-15 మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు వాటిని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి అంటే ఒక 2-3 సార్లు కడగాలండి. ఒక 10-15 మినిట్స్ ఎందుకు నానబెడుతున్నాను అంటే ఎంత డ్రై ఫ్రూట్స్ ఎంత క్వాలిటీగా ఉన్నా సరే వాటి మీద మాత్రం బాగా డస్ట్ అనేది వాటి మీద బాగా అంటుకుపోయి ఉంటుంది. అందుకని మనం ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసేసి తర్వాత శుభ్రంగా ఇలా కడిగేస్తే మాత్రం డస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడైతే కనుక వీటిని మొత్తాన్ని శుభ్రంగా కడిగేసేసి వీటిల్లో అంటే ఈ బౌల్లో అలానే ఇందాక నేను బాదం వేసా కదా వాటిల్లో శుభ్రంగా నీళ్లు పోసేసి నైట్ మొత్తం నానబెట్టేస్తాను. అలా నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ని రేపు మార్నింగ్ మళ్ళీ వాటిని జ్యూస్గా ప్రిపేర్ చేసుకుంటాను. అలా జ్యూస్ చేసేటప్పుడు కూడా వాటిల్లో ఇంకా 2 ఐటమ్స్ కలుపుతాను. అవి కూడా ఏంటో మీకు నేను ఈ జ్యూస్ చేసేటప్పుడు చూపిస్తాను. రేపు మార్నింగే కాదండి ఇప్పుడు కూడా అంటే నానబెట్టే ముందు కూడా వీటిలో ఒక 2 ఐటమ్స్ కలుపుతున్నాను. ఒకటి ఏంటంటే ఒక పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ నువ్వులు, అలానే చియా సీడ్స్ ఈ 2 మాత్రమే ఇక అంటే అవి కడగటానికి కుదరవు కాబట్టి కడిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఆ వాటర్లో ఈ 2 వేసేసి నైట్ మొత్తం నానబెట్టేస్తాను. ఇలా నానబెట్టిన తర్వాత అంటే నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్కి ఈ టైంకి ఇలా అయిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ మాత్రం నేను అస్సలు పారవేయనండి. వీటిని మిక్సీ వేసేటప్పుడు ఈ వాటర్ వేసేసి మిక్సీ వేస్తాను. వేరే వాటర్ కలపను. వీటిని కూడా పారవేయకుండా ఉంటాను. ఇవి మిక్సీ వేసేటప్పుడు మన టేస్ట్ని బట్టి అంటే మనం కొద్దిగా స్వీట్గా తినాలి అనుకుంటే కనుక డేట్స్ ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 3 అయితే కనుక కరెక్ట్గా సరిపోతాయి. దాని తర్వాత ఇప్పుడు వేసిన వాటర్ కూడా చాలా కాబట్టి నేనైతే కనుక ఒక చిన్న కప్పు పాలు పోసి నేను ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తానండి. పాలు అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటాయి. వాటర్ అయితే కనుక కొద్దిగా వగరగా అనిపిస్తాయి. లేదా కొబ్బరి నీళ్ళు అయినా సరే యూస్ చేసి వాడుకోవచ్చు అని చెప్పేసి నేనంటే ఆ వీడియోలో నేను విన్నాను. ఇంకా నేనైతే కనుక పాలు పోసుకున్నాను. అంటే డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ లేదా ఎక్కువగా ఒళ్ళే చేస్తుంది అనుకునే వాళ్ళైతే కనుక వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ తీయగా ఉండటానికి నేనైతే కనుక షుగర్ అస్సలు యూజ్ చేయలేదండి. దీంట్లో అంజీరా అలానే బ్లాక్ కిస్మిస్ వేసాము. తర్వాత మార్నింగ్ డేట్స్ కూడా కలిపాం కదా! ఈ మూడిటి వల్ల ఈ జ్యూస్ చాలా తీయగా అండ్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పొద్దుతిరుగుడు గింజలు అలానే శనగగింజలు వేసాం కాబట్టి లైట్‌గా అంటే ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది జ్యూస్‌కి. నేనైతే గనక ఈ జ్యూస్ తాగేసి ఇక బయలుదేరాను. టిఫిన్ చేయవసరం లేదండి. 1 అయినా 1:30 అయినా సరే అస్సలు ఆకలి అనేది అనిపించదు. అంతే హెల్తీగా కూడా ఉంటాము.
నేనైతే గనుక కరెక్ట్‌గా 7:30, 8 ఆ టైంలో మాత్రం ఈ జ్యూస్ తీసుకుంటాను. 11:30 ఆ టైంలో మాత్రం ఒక ఫ్రూట్ తీసుకుంటాను. కానీ ఈ జ్యూస్ అనేదండి ఒకేసారి మాత్రం తాగొద్దు. కొద్ది కొద్దిగా అంటే ఒక 20 మినిట్స్ టైంలో ఈ జ్యూస్‌ని కంప్లీట్ చేయండి. ఒకేసారి తాగితే కొత్తగా తీసుకునే వాళ్ళకైతే కొద్దిగా గ్యాస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అలవాటు చేసుకోవటానికి డైలీ తీసుకోవద్దండి. ఒక 15-20 డేస్ మాత్రం డే బై డే తీసుకోండి. కానీ ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. దీని గురించి నేను అంటే మనకు సంబంధించిన హెల్తీ ఫుడ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఈ లోపల ఈ జ్యూస్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే కనుక గుడికి వెళ్ళాలి అని చెప్పేసి వాటికి సంబంధించిన ఇవన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టి సర్దేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయి ఇక మేమైతే కనుక గుడికి అనేది స్టార్ట్ అయ్యాము. అత్తయ్య గారు వాళ్ళు 7:30కి వస్తన్నారు కానీ దాదాపు వాళ్ళు వచ్చేపాటికి కూడా 8:30 అయిపోయింది. ఇప్పుడైతే కనుక ఇంకా గుడికి స్టార్ట్ అయ్యాము. అన్నట్టు గుడికి ఎందుకు వెళ్తున్నామంటే లాస్ట్ వీడియోస్‌లో అనుకుంటా మా తోటికోడలు డెలివరీ అవుతారు అన్నా కదా! ఇప్పుడు తను డెలివరీ అయింది. పాపని ఉయ్యాల్లో వేయటానికి అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. అక్కడ గుళ్ళో ఉయ్యాలలో అంటే మార్నింగ్ వేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఈరోజు నైట్ చిన్న ఫంక్షన్ ఉంది ఇంట్లో పాపను ఉయ్యాల్లో వేస్తూ. అందుకని దానికోసం అక్కడికి వెళ్ళి తిరిగి రిటర్న్ కూడా అయిపోయాను. ఇక కరెక్ట్‌గా నేను ఇంటికి వచ్చేటప్పటికి కూడా 2 అయిపోయింది. ఇక అత్తయ్య గారు వాళ్ళు మార్నింగ్ అక్కడ తినటానికి కొద్దిగా పులిహోర అలానే గారెలు చేసుకొని వచ్చారు. ఇంకా అవి వచ్చేటప్పుడు కొద్దిగా తీసుకొని వచ్చారు. ఇంక అవి తినేసేసి పడుకున్నానండి. దాదాపు లేచేపాటికి కూడా 5 అయిపోయింది. అంటే వంట పని లేదు కదా! పనులేమీ లేవు. ఇంక అందుకని లేచేవాటికి 5 అయిపోయింది. ఎండలో వచ్చాం కదా! ఇంకా తర్వాత ఈరోజు నైట్ ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా కదా! 7:30 ఆ టైంలో ఇప్పుడైతే గనుక నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. దాదాపు టైం కూడా 6 అయిపోతుంది. మార్నింగ్ నీళ్లు పోయడానికి హడావుడిలో కుదరలేదు. సమ్మర్ కదా! నాకు ఎన్ని పనులున్నా కంపల్సరీగా మొక్కలకు మాత్రం 2 పూట్ల నీళ్లు పోస్తానండి. అందుకని ఇప్పుడు ఫంక్షన్‌కి వెళ్తూ అంత హడావుడిలో కూడా మొక్కల మొత్తానికి నీళ్లు పోసేస్తున్నాను. వీటిని ఇంత కేర్‌గా ఇంత ఇంట్రెస్ట్‌గా చూసుకోవటం వల్లే అనుకుంటా సమ్మర్ అయినా సరే చక్కగా ఇంత గ్రీనరీగా హెల్తీ అండ్ ఫ్రెష్‌గా ఉన్నాయి మొక్కలైతే కనుక. ఒక్క మొక్కల విషయంలోనే కాదండి వేటి మీదైనా సరే మనం ఇంత ఇంట్రెస్ట్‌గా ఇంత కేర్‌గా ఉంటే కనుక అది ఫ్యామిలీ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు లేదా మన ఫ్యూచర్ అవ్వచ్చు. అంటే మనం దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అది కూడా అంతే రిటర్న్ మనకి చూయిస్తుందండి. అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. ఇక ఇక్కడైతే గనక అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసేసాను. అంటే మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు పోసాను కానీ అంత ఎక్కువ పోయలేదు. ఇప్పుడు వీటన్నిటికీ నీళ్లు పోసేసి ఇక్కడ బయట వాతావరణం మాత్రం చక్కగా గాలొస్తూ చల్లగా ఉందండి. తర్వాత ఈ మొక్క కనుక ఎక్కడన్నా బయట నర్సరీలో కనిపిస్తే మాత్రం తీసుకోండి. 365 డేస్ చక్కగా ఇలా పూలు పూస్తే చాలా అందంగా ఉంటుంది ఒక్క మొక్క ఉన్నా సరే. ఇదే అంటే ఈ ఫ్లవర్‌లోనే యెల్లో కలర్ కూడా ఉంటుంది అండి. ఈసారి నేను నెక్స్ట్ అది తీసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కనుక ఈ ఫోల్డ్ చేసిన బట్టలన్నీ కబోర్డ్స్‌లో పెట్టేస్తున్నాను. అంటే నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత బెడ్‌షీట్స్ సోఫా కవర్స్ మార్చేశాను. వాటిల్ని వాషింగ్ మిషన్‌లో వేసేసి ఇంకా ఆరేసేసి ఇక అప్పుడు పడుకున్నాను. అవైతే కనుక చక్కగా ఆరిపోయినాయి. ఈ షర్ట్స్ ఇవైతే కనుక నిన్న గంజి పెట్టి ఆరేసిన షర్ట్స్ అండి. ఇప్పుడు మొత్తాన్ని నేను ఫోల్డ్ చేసేసి ఇవి కబోర్డ్స్‌లో అయితే కనుక పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా లేదా గుడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా సరే దానికి సంబంధించిన డ్రెస్ మాత్రం ఒక్కరోజు ముందు లేదా ఆ రోజు నైట్ అయినా సరే చక్కగా తీసి పక్కన పెట్టుకొని వాటి మీద మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ముందే సెట్ చేసి పెట్టుకుంటే మాత్రం ఇలాంటి పనులు ఉన్నప్పుడు వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వటం చాలా ఈజీ అండి. నేనైతే కనుక అలానే చేస్తాను. ఈరోజు ఫంక్షన్‌కి వెళ్ళాల్సిన శారీ ముందుగానే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. అన్నట్టు ఒక చిన్న పని ఉంది. గెస్ చేయండి అదేంటో. అంటే మనం ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు చేసే పని ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆ చిన్న పని కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను రెడీ అయిపోతాను. అదేనండి, మనం ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మనం పూలు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా! అది ఇప్పుడు అంటే ఆ పని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. నాకు విరజాజి పూలు అంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాతే మల్లెపూలు ఇష్టం. ఈరోజైతే గనక ఇక ఈ మల్లెపూలు అంటే గుడి నుంచి వచ్చేటప్పుడు కొనుక్కున్నాను. ఆ మల్లెపూలు చక్కగా మాల కట్టేసేసుకొని ఇంకా రెడీ అయిపోతాను.
లాస్ట్‌గా ఒక మాట ఏంటి అంటే, నాకు ఇష్టమైన దేవుడి గుడికి వెళ్తున్నాను కదా! అక్కడ చక్కగా దండం పెట్టుకొని అక్షింతలు వేయించుకుందాం అనుకున్నాను. కానీ వెళ్ళకుండానే ఇంటి దగ్గరే అత్తయ్య గారు వేసేసారండి. అది కూడా ఎందుకు అంటే, ఇటు గుడికి పిల్లలు రాలేదు, అలానే ఫంక్షన్ కూడా లేరు అని చెప్పేసేసి కొద్దిగా కోపమొచ్చి అన్నారు. కానీ ఎప్పుడైనా ఒక తప్పు జరిగినా, ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ, నా తప్పు అంటే మన తప్పు ఎంతవరకు ఉందో ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోవాలండి. దాని తర్వాతే మనం రియాక్ట్ అవ్వాలి. యాక్చువల్‌గా అత్తయ్య గారికి అంత కోపం ఏమీ రాలేదు. వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి వస్తే బాగుండేది అని అన్నారు. కానీ ఆ టైంలో మాత్రం నాకు పాపం వాళ్ళంత ఇంట్రెస్ట్‌గా ఉన్నారు కదా! అలా అనిపించింది. కానీ వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురావడం మాత్రం కుదరలేదు. అయినా సరే రేపు కానీ, ఎల్లుండి కానీ కంపల్సరీగా తీసుకురావాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ డ్రెస్ స్టిచ్చింగ్‌కి మెజర్‌మెంట్స్ కావాలంట. స్కూల్ నుంచి ఫోన్ చేశారు. అందుకని కంపల్సరీగా వాళ్ళని తీసుకొచ్చి స్కూల్‌కి తీసుకెళ్ళి మెజర్‌మెంట్స్ వాళ్ళకి ఇచ్చేసేసి, అంటే స్కూల్ డ్రెస్‌కి సంబంధించి రావాలి. అందుకోసమైనా సరే వాళ్ళని ఈ 2 రోజుల్లోనే తీసుకొని రావాలి. ఇక తర్వాత అత్తయ్య గారు వాళ్ళని ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఒకసారి కాల్ చేయమన్నాను. ఇంతవరకైతే ఇంకా కాల్ ఏమీ రాలేదు. ఈ లోపల నా పనులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి కదా! ఇక నేను రెడీ అయిపోయానంటే కనుక వాళ్ళు రాగానే అందరం కలిసి బయలుదేరొచ్చు. అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద అమూల్యమైన మీ అభిప్రాయాన్ని నా దాకా అందాలి అంటే ఒక మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుద్దాం ఓ మంచి వీడియోలో. థ్యాంక్ యూ.